ఉగాది పండగకు మనము దేవునికి పెట్టే ప్రసాదం అండి భక్ష్యాలు అంటాము మా సైడు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. ముందుగా మనం పప్పు కుక్కర్ తీసుకొని అందులోకి 2 కప్పులు శనగపప్పుని యాడ్ చేసుకోండి. దానికి 2 కప్పులు శనగపప్పుకి 4 కప్పుల వాటర్ పోసుకున్నానండి నేను. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాతకి మనము గోధుమ పిండిని 3 కప్స్ తీసుకున్నామండి. తగినంత వాటర్ మీకు క్వాంటిటీ బట్టి కలుపుతూ కొంచెం కొంచెం కలుపుతూ తిక్కుగా కాకుండా కలుపుతూ ఉండాలి. సరిగ్గా వాటర్ మిక్స్ చేసుకుంటూ మధ్యలో అలా పిండిని కలుపుతూ ఉండాలండి. కలిపి ఒక దగ్గర పెట్టుకున్నాక కాస్త నూనె పెట్టుకొని కాసేపు పిండిని మనం నాననివ్వాలండి మూత పెట్టుకొని. మనకి ఇప్పుడైతే కందిపప్పు ఉడికిపోయిందండి. మనకు 50%కి ఎక్కువనే ఉడికిపోయిందండి. చాలండి, ఇంతే ఉడకాలి, ఇంతకు ఎక్కువ ఉడకొద్దు. మనం మిక్సీ జార్లోకి పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా వాటర్ పోయకుండా ఓన్లీ ఇలా పేస్ట్ లాగా చేసుకొని కడాయి మీద పెట్టుకొని కాస్త వేడి చేయాలండి. నేను బెల్లం అయితే నేను సరి తీసుకున్నానండి. అంటే అది ఎంత తీసుకున్నానో శనగపప్పు ఇది కూడా అంతే క్వాంటిటీ తీసుకొని కలిపానండి. మిక్స్ చేసుకోవాలి మొత్తం మనం. మిక్స్ చేసుకున్న తర్వాతకి కాస్త ఇలా మధ్యలో కొంచెం మిక్స్ చేస్తూనే ఉండాలండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. మధ్యలో కొంచెం యాలకులు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది యాలకుల ఫ్లేవర్ తగులుతుంటే. ఇలా కొంచెం చపాతీ లాగా చేసుకొని అందులో ఇప్పుడు పూర్ణం ఉంది కదండి, మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణాన్ని అందులో పెట్టేసి ఇలా ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ పెట్టేసి మధ్యలో ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయండి రౌండ్గా నీట్గా. ఇలా చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసుకోండి. మనము చపాతీని ఎలా అటు ఇటు కాలుస్తామో సరిగ్గా అలానే నెయ్యి యాడ్ చేస్తూ మంచిగా కలిపేయాలండి. అటు ఇటు మలుపుతూ ఉండాలి. ఇలానే అండి సేమ్ నేనైతే చాలా చేసుకున్నానండి, మా ఇంట్లోకి సరిపోను చేసుకున్నాను. ఇలానే చేసుకోండి, ఇలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయండి.